తాజాగా అతను 30 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ అతనికి పెరోల్ మంజూరు చేయొద్దని స్పష్టం చేసిన హోంశాఖ ఈ అభ్యంతరాలను పక్కన పెట్టి మరీ పెరోల్ ఇచ్చింది. దీనంతటికీ వెనుకుండి చక్రం తిప్పింది అతనితో ఆ వీడియోలో రాసలీలలో మునిగి తేలింది ఈ సెక్సీ స్టార్ కిలేడి లేడీయే. ఈమె పేరు అరుణ. ఒక జీవిత ఖైదీకి పెరోల్ వచ్చేలా చేసిందంటేనే అర్థం చేసుకోండి ఈమె పవర్ ఏంటో. ఈమెకు కాంటాక్ట్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. పెరోల్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె శ్రీకాంత్ను రోజు కలుస్తూ సరసాలాడేది. ఇప్పుడు అందులోనే ఒక వీడియో మాత్రమే బయటకొచ్చి సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మామూలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీలను ఎవరు పర్సనల్గా కలవడానికి అనుమతించరు. కానీ ఈమె మాత్రం కలవడమే కాదు, ఏకంగా కామక్రీడలాడింది. ఇది ఆమె గురించి జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈమె బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మరి ఈ రాసలీల రంభ అరుణ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణ పేరు చెప్తే ఏపీలో బడా బడా నాయకులు, పోలీసులు కూడా వణకాల్సిందే. వైసీపీ హయాంలో ఆమె ఒక లేడీ డాన్. ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చడం, యూత్ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయడం, అలా అలా ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది అరుణ. ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చొని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించి చిన్న బొడ్డీకి నడుపుకునే అరుణ ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద అధికారులతో పనిచేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలాడుతోంది. నెల్లూరు జిల్లాలో అరుణ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్ ఉండరేమో. తప్పుడు పనులు వద్దని వారించిన అరుణ భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు వచ్చిన పోలీసు అధికారి బదిలీ అయ్యాడు. గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్కు వెళ్లి శాండ్విచ్ మసాజ్లు, శాండ్లో దొర్లడాలు, బెడ్రూమ్లో అరవడాలు ఇలాంటివి చాలా చేసి ఆ ఎస్పీని తన బానిసని చేసుకుంది. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన అరుణ దశ వైసీపీ ప్రభుత్వంలో దిశతో ఎక్కడికో ఎంతో ఎత్తుకు వెళ్లిపోయింది.